All India Kibo family members and daddies, good morning. Good morning everybody. 2-3 రోజులుగా నేను మీకు పంపుతున్నటువంటి భవిష్యత్తు నిర్ణయ ఆహ్వాన పిలుపుల్ని మన్నించి స్వీకరించి నాతో ఏకీభవించి కలిసి వస్తున్నటువంటి నేను ఎంపిక చేసినటువంటి భవిష్యత్తు లీడర్స్కి ధన్యవాదాలు. మనం ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ మనం రిలీజ్ చేస్తున్నాం. సుమారు ఇప్పుడు నేను చేస్తున్న దాంట్లో 5 రకాల ప్రాజెక్ట్స్. 5 రకాల ప్రాజెక్ట్స్ని ముందుకి భారతదేశం మొత్తంగా తీసుకువెళ్ళాలంటే నాకు పెద్ద సైన్యం కావాలి. అది కూడా పూర్తి కఠోర పరిశ్రమ చేసేటువంటి కఠినమైనటువంటి కష్టాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మంచి టీం కావాలి. ఆ టీం కోసం భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి నేను చాలా పెద్ద టీంని తయారు చేసుకుంటున్నాం. వారితో కూర్చొని మనం ఒక నిర్ణయాలని తీసుకోవాలని చెప్పేసి నేను భావించి మీకు ఇప్పుడు నాకు బదులుగా కొంతమందితో ప్రతినిధులతో నేను ఫోన్స్ చేస్తున్నాను. మీతో వారిలో ఫోన్ చేసిన వారిలో కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళని నా దగ్గరికి రమ్మని పిలుపుని కోరి మనము నిర్ణయం తీసుకున్నాం. దానికి మీరు కూడా చాలా చక్కగా స్పందిస్తున్నారు. సో ఇప్పుడు మన కాయిన్ని బీసీటీలో మార్కెట్ అవుతుంది, అంటే ట్రేడ్ అవుతుంది. ఆ ట్రేడ్ అవుతున్న దాంట్లో హార్డ్లీ అందులో ఉన్న కాయిన్స్, అంటే మీకు అది అర్థం కావాలని చెప్తున్నాను. అందులో ఉన్న కాయిన్స్ హార్డ్లీ అందులో 1 to 10 వరకు అన్నీ కలిపినా 20,000 కాయిన్స్ కూడా ఉండవు, 20,000 కూడా ఉండవు. అందులో మీరు అందరూ అమ్మకాన్ని పెట్టినవి. రోజు చక్కగా ఎక్కువగానే ట్రేడ్ అవుతుంది. అలాగే డాడీస్, మీరు ఏ పనిని పెట్టుకొని అవసరం లేదు. నిరంతరం కష్టపడేటువంటి ఆలోచన కలిగి ఉంటే చాలు. మనం దీన్ని ఎంత గొప్పదాన్ని అని చేయడం మనం చేసుకుంటూ పోవచ్చు. ఇది అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఉండేట్టుగా మన తాలూగా భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. మనం రకరకాల కంపెనీలకు వెళ్ళి ఉన్న టైంని అక్కడక్కడ పాడు చేసుకోవద్దు. ఉన్న టైం మొత్తం ఎప్పుడు కూడా ఒకే దాని మీద పెట్టగలిగితే అందులోనే మనం గెలుస్తాం. నేను ఎప్పుడు చెప్పే విషయమే, గెలిచేలా పోరాడండి, లేదు అంటే గెలిచే వరకు పోరాడండి. ఉన్న సమయాన్ని ఆ కంపెనీలో నీ కంపెనీలో అక్కడక్కడ పెట్టుకుంటూ వెళ్తే సమయం విభజించబడి దేంట్లోనూ కూడా మీరు విజయం సాధించలేరు. మీరు మంచిది అనుకున్నటువంటి కంపెనీ ఏదైనా కావచ్చు, అది కిబో కావచ్చు, లేదంటే మీకు నచ్చింది ఏదైనా కావచ్చు, ఒకే దాంట్లో ఉండండి. ఎప్పుడు నిరంతరం ఉంటుంది అనుకునే కంపెనీలో ఉండండి. మీరు కరెక్ట్గా ఉండొచ్చు, ఆ కంపెనీ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ మీ శ్రమ అంతా వృధా అయిపోద్ది. అది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. మన కిబోలోనే పూర్తిగా ఉండండి, ఇక్కడ మాత్రమే మీరు చేయండి, ఇలాంటి మాటలు ఏవి నేను చెప్పను. కానీ ఉన్న సమయం మొత్తం ఒక దాంట్లోనే పెట్టండి. అది ఒక్కొక్కసారి తక్కువ ఆదాయం వచ్చినా, ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చినా, కొన్నిసార్లు రాకపోయినా, స్థిరంగా కానీ మనం బలంగా కానీ ఒకే కంపెనీలో మనం చేయగలిగితే మీలాగే స్థిరంగా ఉన్న కంపెనీలో ఖచ్చితంగా అపారమైన విజయం ఖచ్చితంగా మన సొంతం అవుతుంది. దానికి నా జీవితమే ఉదాహరణ. ఇప్పటికీ 12 ఏళ్ళు దాని మీద కృషి చేసి 2 ఏళ్ళుగా మీతో కలిసి పనిచేస్తున్నందుకు
మనకు వచ్చినటువంటి కమ్యూనిటీ ప్రపంచ స్థాయిలోనే గర్వించదగ్గ అతిపెద్ద కమ్యూనిటీ. దీనికి మనం ఎంత చెప్పినా, మీ అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరే అది విలువ కట్టలేనిది. అంత గొప్ప కమ్యూనిటీని తీసుకొచ్చారు. సో మీరు కూడా అలాగే ఒకే నిర్ణయం తీసుకొని ఉండండి, ఖచ్చితంగా విజయం మీకు దక్కుతుంది. రకరకాలుగా ఎక్కడ ఏది కనబడితే అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్ళండి, ఏది దక్కకుండా పోతుంది. అందువల్ల డెఫినెట్లీగా జాగ్రత్తగా వర్క్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో మీ ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న వాళ్ళలో చాలామందికి మంచి వర్క్ చేసిన వాళ్ళందరికీ నేను ఎంచుకొని ఆ నెంబర్స్ అన్నీ కూడా మన టీంకి ఇచ్చి వాళ్ళతో మీకు కాల్ చేయిస్తున్నాను. అందరికీ నేను చేయలేను, అన్ని భాషల్లో నేను మాట్లాడలేను. కాబట్టి ఆ పిలుపుని అందుకొని మీరు రండి. భవిష్యత్తు ఏంటో మనం తేల్చుకుందాం. మన ఇండియా తాలూకా పవర్ ఏంటో ప్రపంచ స్థాయిలో చూపించుదాం. నేనేంటో మీకు చాలామందికి మీలో తెలుసు, కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళలో మీ కష్టం, మీ తాలూకా టాలెంట్ నాకు తెలుసు. నన్ను కూడా చాలామంది ఇందులో ఉన్న వాళ్ళు చూడలేదు కూడా ఇంతవరకు. ఏదో వీడియోలోనో ఫోటోలు చూడడం తప్పిస్తే నన్ను డైరెక్ట్గా చూడలేని వాళ్ళనే ఎంచుకుంటున్నాను. అంటే వీళ్ళతో పాటు, ఎందుకంటే ఒకప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే నెలలో, బహుశా ఇవాళ 3వ తారీఖు, ఇవాళ 3వ తారీఖు అంటే నవంబర్ 3, మనం లాస్ట్ 2022 నవంబర్ 3వ తారీఖుని విశాఖపట్నంలో సన్ రే రిసార్ట్లో సుమారు 500 మంది ఆ రోజు అక్కడ 3 రోజులుగా, ఇవాళకి 4 రోజులుగా అక్కడే ఉన్నాం మనం లాస్ట్ ఇయర్. వాళ్ళకి నేనంటే తెలుసు, కానీ ఈరోజు అంతకి 10 రెట్లకి మించి పెరిగిపోయినటువంటి, అప్పటికున్నటువంటి మొత్తం కమ్యూనిటీలో 500 మందిని మాత్రమే కార్వెన్స్ని తీసుకొచ్చాం. కానీ అప్పుడున్న కమ్యూనిటీకి ఎన్నో రెట్లు పెరిగిపోయి కూర్చున్నటువంటి పెద్ద కమ్యూనిటీ మంది. కాబట్టి నన్ను నేరుగా చూడని మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది యోధులు, వీరులు, సమర్థులు, శక్తివంతమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎంచుకొని నేను పిలుస్తున్నాను. రండి, మనం కూర్చొని భవిష్యత్తుని కరెక్ట్గా నిర్ణయం చేసి ఉంచాను. మీతో మాట్లాడుకుందాం. ఇన్కమ్ ఏంటో చూద్దాం, ఆదాయం ఎలా వస్తుందో మనం తెలుసుకుందాం. అది కూడా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఎంతవరకు సంపాదించగలమో నేను చూపిస్తాను. మీరు రండి, ఇక్కడ తీర్చుకుందాం. నిర్ణయం మీరే తీసుకోండి. మనకి ఇవో కావాలి అనుకుంటే మరో కంపెనీలో ఎక్కడ చేసి ఉండకు, అంటే ఇంతవరకు చేసింది వదిలేయి. ఇక మీద నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకేమీ చేయకుండా కిబ్బు కోసం మాత్రమే పనిచేస్తే డెఫినెట్లీగా విజయం ఉంటుంది. ఒకే పనిలో వచ్చిన తర్వాత ఇంక మరో పని చేయకండి. ఆ నిర్ణయం తీసుకుని వచ్చే ముందే 1కి 10 సార్లు ఆలోచించుకుని రండి. ఇంతకంటే ది బెస్ట్ ఉన్నది అనుకున్నారా? మీ దృష్టిలో బెస్ట్ ఇంకోటి ఉన్నదా? ఓకే, వెరీ గుడ్. మీరు అక్కడే ఉండి పని చేయండి. అక్కడ ఉండి పని చేస్తూ మీ దగ్గర ఉన్న కాయిన్స్, మన కీబో కాయిన్స్ ఏమున్నాయో అది యథావిధిగా అమ్ముకోండి, ఆ డబ్బులు తీసుకోండి. అలాగే మనం వచ్చే ప్రాజెక్టులో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి, ఆ కంపెనీతో పాటు సంపాదించుకోండి. కానీ ఇప్పుడు నా పిలుపు అందుకున్న వాళ్ళు ఈ నెల 14వ తారీఖు లోపు ఈ మీటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అన్ని రాష్ట్రాల వారితో కూర్చుంటున్నాను, అన్ని రాష్ట్రాల నుంచి ఎంపిక చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత మరి ఏ కంపెనీలు కలుపుకుంటే ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉంటే ఎలా ఆదాయం ఉంటుంది కూడా నేను మీకు చెప్పి పంపిస్తాను. మరో కంపెనీ చేయొద్దు. చేస్తే దానికి ఖచ్చితంగా దాని మీద నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇదన్నీ ఆలోచించుకుని మీరు రండి. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడొద్దు, కుమ్మేద్దాం. చెప్పాను కదా, ఈ ఇండియా ఈ ఎల్లలు దాటి భూగోళం మొత్తం చుట్టేద్దాం. రండి. నేను చాలా విషయాలు ఇప్పుడు మాట్లాడలేను, మీరు వస్తే మీతో మాట్లాడతాను. ఎందుకంటే నా గొంతు మీ గొంతుతో ఏకమై భారతదేశం మొత్తం దాన్ని వినిపించాలి. కాబట్టి నేను ఇక్కడే మాట్లాడతాను. మీరు రండి. వెల్కమ్ డాడీస్, వెల్కమ్. All India Kibo family members, good morning, very, very good morning.
डैडी जी ने एक 2 ऑडियोज धमाकेदार बनाए हैं। उस ऑडियोज को हिंदी में जानकारी देने के लिए मैं एक छोटा सा प्रयास कर रही हूँ। ध्यान से सुनिए। थैंक यू। 2-3 days